హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికాలో వీఆర్ ఫర్ ఎవర్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు అందుతుందన్నమాట. అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే మా అక్క వాళ్ళు వెళ్ళిపోయిన నెక్స్ట్ డే అనమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే సాఫ్ట్ టాయ్స్ అన్నీ వాష్ చేశాను, చింతలు ఇవి. అలాగే ఈవినింగ్ సమ్మర్ ఈవినింగ్స్ కాబట్టి ఇంకా మోస్ట్లీ చెప్పాను కదా, నిమ్మకాయ రసం లేదంటే వాటర్ మెలన్ జ్యూస్ ఇవే అవుతున్నాయి కంటిన్యూస్గా. ఇంకా ఆ రోజు నాకు మా మామయ్యకి ఇంకా జ్యూస్ అయితే చేసేసాను. అలాగే పిల్లలిద్దరికి కూడా ఇలా కట్ చేసి పెట్టాను అనమాట. చింతలకి ఫ్రూట్ నిబ్లర్ తీసుకున్నాను చెప్పాను కదా ఇంత ముందుకు. ఇంకా దాంట్లో వేసిస్తే తను కూడా తింటుంది అని చెప్పేసి వేసిచ్చాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అలాగే వెన్న తీసాను అనమాట, నెయ్యి కాసాను. ఇంకా డిన్నర్కి వచ్చేసి నాకేమో సింపుల్గా ఓట్ మీల్ చేసేసుకుంటున్నాను. ఇంకా చింతలకైతే ఉగ్గు. ఇంకా ఈ ఓట్ మీల్ రెసిపీ నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేసుకుంటానండి. ఇంకా ఓవైపు డిన్నర్ ప్రిపరేషన్ ఏం చేస్తూ ఉంటే మా చింతల్లి అలాగే చిన్నోడైతే ఆడుకుంటూ ఉన్నారు. ఈ సమ్మర్లో పిల్లల్ని ఎంగేజ్ చేయడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది అసలు. మా చిన్నోడినైతే ఇన్ని యాక్టివిటీస్ ఇచ్చినాను కూడా బోర్ అయిపోతూ ఉన్నాడు. మళ్ళీ ఇంకేదో దాని మీదకి ఫోకస్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఇక్కడైతే వాడు పెయింటింగ్ చేసుకుంటూ ఉన్నాడు. టీవీ పెట్టుకోరా అని అంటే వద్దు అంటున్నాడు. ఏం చేస్తున్నావు? ఏం ఆడుకుంటున్నావు? కలర్సా? ఆ హ్యాండ్ అది, ఇది కాదు అది. చింతలు అయితే ఇక్కడ షాక్ అయ్యి చూస్తూ ఉండే, వాడితో ఆడుతూ ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు నన్ను వదిలేసి అన్నట్టుగా. ఇంకా అవన్నీ కిచెన్లో అవుతూ ఉండే. ఇక్కడైతే కాసేపు చింతలతో ఆడుకొని ఇంకా అప్పుడైతే ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. చింత ఎక్కడికి వెళ్ళొచ్చినా? బర్త్డే పార్టీయా? కేక్ తిన్నావా? ఎందుకు నేను కేక్ తినొద్దన్నా? ఎందుకని వద్దన్నా? ఎందుకంటే టీత్ ఖరాబ్ అవుతాయి కదా, అందుకని కదా. బాగా జరిగిందా పార్టీ? మంచిగా అయిందా? అవునా? మీ ఫ్రెండ్స్ వచ్చిరా? ఇంకేం తిన్నావు? ఇంకా ఆ రోజైతే విహో ఒక బర్త్డే పార్టీకి వెళ్ళేసి వచ్చాడనమాట. మోస్ట్లీ వాడైతే కేక్స్, ఈ చాక్లెట్స్ అసలు అలవాట్లేవు. ఇచ్చినాను కూడా ఇప్పుడిప్పుడు ఒక 1 బైట్ అలా తినడం అలవాటు చేసుకున్నాడు. మోస్ట్లీ అయితే రిజెక్ట్ చేస్తాడు. ఒక గుడ్ హ్యాబిట్ అనుకోవాలి. నువ్వు ఎందుకు పెద్దగా అయిపోతున్నావు? నేను అన్నం తింటున్నాను, పెద్ద అన్నం తింటున్నావు పెద్దగా అయిపోతున్నావా? నేను పెద్దగా అయిపోకు, నేను ఆడుకుంటా నీతో, ఓకేనా? చిన్నగా ఉండిపోయాడు. నేను చిన్నగా ఉన్నా, బెడ్ ఆడే చిన్నగా ఉన్నా నేను. క్యూట్ ఉండు, ఓకేనా? ఇట్లనే ఉంటావా? క్యూట్ ఉంటావా? అమ్మా పెట్టు. థ్యాంక్ యూ. ఎవరిష్టం నీకు? అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా? నువ్వే. నేనేనా? ఎందుకు? ఇష్టం. నేనేం తింటలేనే ఇష్టం. నువ్వేం తింటలేవని ఇష్టమా? నాన్న ఇష్టం లేదా? లేదు. ఎందుకు? అసలు వస్తుంది. నువ్వే ఉన్నావు. అట్లా అనొద్దు. నాన్న కూడా ఇష్టం, ఓకేనా? నాన్న మన ఫ్రెండ్ కదా బుజ్జి.
తినకంటారు ఊకే తల్లు కంటాడా? నీకు అన్ని ఫ్రెండ్ లేదు నాటిని మరి ఎందుకు నువ్వు నాన్నకు కోపం తెప్పిస్తావు? అయితే కోపం నాన్ననే నాకు కోపం తెచ్చారు. నీకు కూడా కోపం వస్తుందా? నాకు ఫుల్ ఇది ఉంటే నాకు అసలు ఎట్లా వస్తుంది? గుడ్డు అంటే అసలు అంత పెద్దగా ఉంటావా? దానం కోపం చేస్తాయి ఇతన్ని నానుకుంటా. మరి నువ్వు నాన్న కోపం తెప్పిస్తావు కాబట్టి ఊకే తన్నులు తినకు అంటాడు. ఓకేనా? మరి కోపం తెప్పేయకుండా ఉండాలి కదా. నేనేం వారే ఇప్పించి నాకు నీకు అన్నీ చేసుకున్నా. మాట్లాడి ఇంకా ఏదసరా నేను వీడియో తీస్తున్నా, నీతో మాట్లాడుతున్నా, నీకు కిసి పెడుతున్నా, ఇంకా ఇంకా నిన్ను మిస్ అవుతున్నా. ఎందుకు ఎందుకా? ఏమో పెట్టా, చాలా మిస్ అవుతున్నా నిన్ను, టైం దొరకట్లేదు. ఇంకా అలా వాడితో అయితే చాలాసేపు మాట్లాడి కాసేపు ఇంకా ఆడుకొని పడుకున్నామన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా మార్నింగే లేసేసాను పిల్లలు లేవకంటే ముందే. ఇక్కడైతే దీపారాధన చేసేస్తున్నా. మోస్ట్లీ అయితే మా వారే చేస్తారు దీపారాధన. ఎందుకంటే మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత కూడా చింతలు లేవడము లేకపోతే ఏదో ఒకటి ముట్టుకోవడము ఇట్లా అవుతూనే ఉంటుంది. అందుకని ఇంకా మా వారే చేస్తారు. ఆ రోజు ఇంకా నాకు టైం దొరికింది కాబట్టి నేను చేసేసిన. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత పిల్లలు లేచేసారు అప్పటికి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే చింతలికి ఇంకా ఓట్స్ అండ్ యాపిల్ చేద్దాము అని చెప్పేసి ఓట్స్ అయితే రోస్ట్ చేస్తూ ఉన్నాను. అయితే నాకు మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు తాగడం అలవాటు అనమాట. అందుకే ఇక్కడ వాటర్ వెయిట్ చేసుకొని తాగుతున్నాను. ఇంకొక వైపు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటూనే లంచ్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ మధ్యన బాగా కోల్డ్లా ఉంది నాకు, ఇప్పటికి కూడా నా వాయిస్ సెట్ అవ్వలేదు. ఇంకా అందుకని ఎప్పుడు టైం దొరికితే ఇంకా ఆ గ్యాప్లో అయితే కుకింగ్ చేసేస్తున్నా. చెప్పాను కదా అప్పటికి పిల్లలు లేసారు. ఇంకా చింతలికి కూడా కొన్ని గోరువెచ్చని నీళ్ళు ఇస్తున్నాను అనమాట. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాము అని చెప్పేసి సేమ్ వీహుకి కూడా వాడు ఫ్రెష్ అప్ అయి రాగానే గోరువెచ్చని నీళ్ళు ఇవ్వడం అలవాటు అనమాట. వాడు తాగేస్తాడు. ఇక్కడైతే ఏంటంటే అసలు సమ్మర్స్ మామూలుగా లేవు. ఫ్రెష్ అప్ అయినా కూడా కిచెన్లోకి వచ్చినామంటే ఆ ఫీల్ అనేది ఉండట్లేదు. కొద్దిసేపట్లోనే మళ్ళీ ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. అసలు ఆ ఫ్రెష్ ఫీలింగ్ అనేది పోతుందన్నమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి లంచ్కి సింపుల్గా పప్పుచారు అలాగే దొండకాయ ఫ్రై చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా చేశాను. ముందు 2 days ఇడ్లీ చేసిన ఉండే, ఇంకా అందుకని చెప్పేసి పోహా చేస్తున్నాను. అసలు ఈ వెదర్ ఎప్పుడు ఎట్లుంటుందో అర్థం కావట్లేదు. ఒక రోజేమో ఫుల్ వర్షం ఉంటుంది, నెక్స్ట్ డే ఫుల్ వేడి ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఏమో తెలియదు. ఇంకా ఫుల్ కోల్డ్ అయిందనమాట నాకు. Go. Yes. 1, 2, 3. Go. 1, 2. Okay. 1, 2, 3. Go. And okay. 1, 2, 3. Go. Start. 1, 2, 3. Go. Start. Okay, ma. Start. 1, 2, 3. Start.
ఇది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇంక ఇద్దరు పిల్లలతో అయితే ఆడుకుంటూ ఉన్నానన్నమాట. వాడికైతే కొత్తగా స్లైడర్ తీసుకున్నాము. దాని గురించిన డీటెయిల్స్ నేను షార్ట్‌లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మా అక్క ఒక ఫ్రాక్ కుట్టింది చింతల్లికి అని. అది ఇదే అనమాట. ఇంకా చింతల్లికి వేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీద్దాం అనుకున్నాను. బట్ అస్సలు కుదరలేదు. తను అప్పటికి కొంచెం స్లీపీగా ఉండే అనమాట. ఇంకా అందుకే ఆడిస్తూ ఉన్నాను, ఏమన్నా సపోర్ట్ చేస్తుందేమో అని చెప్పేసి నవ్విస్తూ ఉన్నా. బట్ అస్సలు సపోర్ట్ చేయలేదు. కానీ ఒక 2-3 పిక్స్ తీసినట్టున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ పిల్లలిద్దరిని టెర్రస్ పైకి తీసుకొని వచ్చాను. కాసేపు చింతల్లి కూడా ఎంజాయ్ చేస్తుంది వెదర్. అలాగే వాడు సైకిల్ దొక్కుతా అని చెప్పేసి ఉండే. చెప్పిన కదా, సమ్మర్ ఇంక ఇది ఒక రొటీన్ అయిపోయింది. మార్నింగ్స్ లేకపోతే ఈవినింగ్స్ అనేవి. ఆ రోజు అయితే స్కై ఎంత బాగుండేనో. ఇంకా అలా చాలాసేపు అయితే పిల్లలతోని ఆడుకొని వాళ్ళని ఆడిపించి ఒక 1 అవర్ అట్లా టైం స్పెండ్ చేసినట్టున్నాం పైన. ఇంకా చీకటి అయిన తర్వాత కిందికి వచ్చి మళ్ళీ సేమ్ డిన్నర్ ప్రిపరేషన్స్ చేసినుండే. ఒకటి చేద్దామని అనుకునే లోపు ఇంకొకటి లేట్ అవుతూ ఉంటుంది ఆబ్వియస్లీ. సో పిల్లల్ని పైకి తీసుకెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసే లోపు కింద పనులన్నీ ఆగిపోతాయి అన్నమాట. ఏం పనులున్నా అక్కడికక్కడే స్టాప్ అయిపోతాయి. మళ్ళీ వాళ్ళని కిందకి తీసుకెళ్ళి అన్నీ మళ్ళీ ప్రిపేర్ చేసుకునేసరికి చాలా టైం అవుతుంది. ఇట్లా ఒక్కరుంటే చాలా కష్టము. మనం ఒక పని చేస్తుంటే ఇంకోరు చేస్తారు, హెల్ప్‌కి ఉన్నారు అనంటే చాలా టైం సేవ్ అవుతుంది. చాలా టైం స్పెండ్ చేస్తాం కూడా పిల్లలతోటి. ఆ రోజు డిన్నర్ వచ్చేసి చింతలికి ఉగ్గు, సేమ్ ఇంకా రైస్, అలాగే నా కోసం కొంచెం రాగి జావా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈవినింగే ఫుల్ హెవీ అయిపోయిందనమాట వాటర్ మెలన్ తోటి. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.